నమస్తే, మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి. ఈడుపు కాగితం అనేటువంటి ఒక తెలుగు సినిమా రాబోతా ఉంది. ఆ సినిమా టైటిల్ మీద ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు వివిధ రకాల అంటే అవమానించే విధంగా వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో చేస్తున్నంతో ఒక పెద్ద వివాదమే చెలరేగుతా ఉంది. ఇడుపు కాగితం అంటే తెలంగాణ పల్లెల లోపల సర్వసాధారణం. ఎవరైనా అటువంటి పెళ్ళైనటువంటి జంటలు వాళ్ళు విడిపోవాలనుకుంటే, అంటే విడాకులు ప్రక్రియ జరగాలనుకుంటే పెద్దల పంచాయతీ చేసుకుంటారు. గ్రామాల లోపల తెలంగాణ పల్లెల్లో పెద్దల పంచాయతీ చేసుకొని ఇరు కుటుంబాలకు చెందినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు ఒక చోట కూర్చొని వీలైనంత వరకు సర్ది చెప్తారు. అమ్మాయికి అబ్బాయికి సర్ది చెప్పి కలిసి ఉండాలని చెప్తారు. ఎందుకంటే నా చిన్నప్పుడు మా విలేజ్లో నిత్యం చూస్తుండేటువంటి ఇడుపు కాగితం పంచాయతీలు. అప్పుడు వాళ్ళు మేము కలవం ఎట్టి పరిస్థితుల కలవం అంటే అప్పుడు ఇరు కుటుంబాలకు చెందినటువంటి గ్రామ పెద్దలు అందరు కలిసి కూడా ఒక కాగితం రాసేవాళ్ళు. ఒక తీర్పు ఇచ్చేవాళ్ళు. ఇద్దరు విడిపోవాలి, వాళ్ళు ఏ పెళ్లి సందర్భంగా ఏమి ఇచ్చారు, కట్నం కానుకలు ఏంటి అనేది ఒక అన్ని వివరాలతో కూడినటువంటి ఒక తీర్పు గ్రామ సభల లోపల చేసుకునేవాళ్ళు. దాని పేరే ఇడుపు కాగితం. తెలంగాణ పల్లెల్లో సర్వసాధారణ ప్రతి ఒక్కరికి తెలుసు అది. దాని మీద ఇంతకుముందు బలగం సినిమా వచ్చి ఎంత సూపర్ హిట్ అయిందో అదేవిధంగా ఇడుపు కాగితం మీద కూడా తెలంగాణ ప్రాంతాల్లో తీవ్రమైన అంచనాలు ఉన్నాయి. ఏంది ఇడుపు కాగితం అంటే ఎప్పుడో మరుగున పడ్డటువంటి పదాన్ని మళ్ళీ తీసుకొచ్చిండు ఆ డైరెక్టర్. రియల్ హ్యాట్స్ ఆఫ్. అంటే మన సంస్కృతి, మన యొక్క భాష, యాసను ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకే ఈ కార్పొరేట్ సెక్టర్లో కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఉద్యోగం చేసే వాళ్ళకి చెప్తారు, మీరు ఏ దేశం పోయినా కూడా ఆ సంస్కృతిని, ఆ భాషను, యాసను, వాళ్ళ యొక్క ప్రాసెస్ని గౌరవించాలని. ఈ కొంతమంది కుహాన జాతీయవాదులు కావచ్చు, ఈ సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్లకు ఈ పొగరు ఎక్కువ. కొంతమందికి అంటున్న అందరికి కాదు. ఈ పొగరు వ్యాఖ్యానాలు చేయడం, ఇటువంటి ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానాలు చేయడం వచ్చినటువంటిదే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ ఆత్మాభిమానం కోసం. చాలా మంది నీళ్లు నిధులు అని అంటారు, అది కాదు, ఆత్మాభిమానం కోసం. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, తను దళితుడనో, గిరిజనుడనో, తెలంగాణ భాషనో, లేకపోతే ఒక ప్రాంతానికి చెందినటువంటి భాషనో, ఒక బంగ్లాదేశుడనో, ఒక పాకిస్తానుడనో, లేకపోతే ఒక నేపాలియనో, అతనికి కొన్ని మిలియన్లు ఉన్నా కూడా అతనికి తగిన గౌరవం దక్కకపోతే ఏముంటుంది చెప్పండి? అంటే అతని మతము, కులము, అతని యొక్క ప్రాంతాన్ని బట్టి గౌరవం ఇవ్వకపోతే ఎట్లుంటే చెప్పండి? సో అంటే చివుక్కు అంటది, అరే ఇన్ని కోట్లున్నా కూడా ఎందుకు రా అని. నేను అదే చెప్తున్నా, ఇది చాలా సున్నితమైన అంశం. ఒక ప్రాంతాన్ని, ఒక భాషని, యాసని ఎప్పుడు కించపరచొద్దు. వాడు ఎవడో పెట్టాడండి సోషల్ మీడియాలో, పెడితే వాడిని సమర్థిస్తూ తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు ఏంది ఇడుపు కాగితం అని అంటే వెకిలి మాటలు అవమానించే విధంగా. ఇప్పుడు నేను చెప్తున్నా అండి, నేను నెల్లూరులో చదువుకున్నాను. నెల్లూరులో మనం ఊదేటువంటి బెలూన్లు ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునే బెలూన్లు, వాటిని ఏమంటారు తెలుసా? బుడ్డలు అంటారు. బుడ్డ అంటే ఏందో తెలుసు కదా, ఇప్పుడు మన నవ్వాల మనం బుడ్డలు అంటారు. ఇవి ఆ గోదావరి ప్రాంతానికి పోతే అమ్మాయిలను ఏమంటారు? గుంటలు అంటారు. గుంటలు అంటే మరి మన నవ్వాలా అంటే ఒక్కొక్క ప్రాంతం లోపల. ఇప్పుడు చిత్తూరు పోతే పైసలు ఉంటాయి కదా, పైసలు దుడ్లు అంటారు. మన పుష్ప సినిమా దుడ్లు అంటారు. మరి దుడ్లు అంటే ఏంది? దానికి కొన్ని అర్థం ఉందా అంటే నేను చెప్తున్నా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశిష్టమైన వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడుక పదాలు ఉంటాయి. కరీంనగర్ పోతే పొద్దున్న లేవడానికి మబ్బుల్నే అంటారు, మబ్బుల్నే లేచిరు అంటారు. మబ్బుల్నే అంటే అట్లాంటి వాటి డిక్షనరీలో ఉండవు. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని పదాలు ఉంటాయి, వాటిని గౌరవించాలి మనం. కరీంనగర్ ప్రాంతాలు అయినప్పుడు వాళ్ళు మబ్బుల్ని అనగానే మన నవ్వుతూ ఎట్లుంటుంది? చెంప చెల్లుమని తంతారు. అర్థమైందా? అంటే తెలంగాణలో ఇడుపు కాగితం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ పల్లెల్లో బతికే ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి ఎంత కనెక్ట్ అయి ఉంటారు తెలుసు ఆ ఇడుపు కాగితం అనేటువంటి పదానికి. దాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యానాలు చేసిరు కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. మా భాషను ఎక్కిరిచ్చారు, మా యాసను ఎక్కిరిచ్చారు, మా ప్రాంతవాసుల సాంప్రదాయాలను ఎక్కించారు, బతుకమ్మ పండుగను అవమానించారు. ఇటువంటి అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి జలగం వెంకటరావు ఉన్నారు, ప్రధానమంత్రి సాక్షాత్ పివి నరసింహరావు గారు ఉన్నారు, మరిచెన్నారు. ఎన్ని విగ్రహాలను వెళ్ళాయి ఆంధ్ర ప్రాంతం లోపల. మరి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారిని అగౌరవపరచుకోలేదు. ఆయన విశ్వవ్యాప్తం తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి. ఆయన విగ్రహాన్ని పెట్టడానికి తప్పపట్టట్లా. కానీ అదే ఔదార్యం ఆంధ్ర ప్రాంతం పాలకులకు కూడా ఉండాలి కదా. మరి తెలంగాణ ప్రాంతం వాళ్ళకు కూడా మన సముచిత గౌరవం ఇవ్వాలి. మా దగ్గర కవులు ఉన్నారు, కాళోజీ నారాయణరావు గారు ఉన్నారు, దాశరథి గారు ఉన్నారు. ఇటువంటి విగ్రహాలు అక్కడ కూడా పెట్టాలి కదా. ఒక్క విగ్రహం ఉందా? ఇగో ఈ యొక్క వివక్ష వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇదే వివక్ష మొదటి నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరం. మీరు మాకు కూడా గౌరవం ఇవ్వాలి కదా. మా కవులకు, మా కళాకారులకు, మా రాజకీయ నాయకులు, మా ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు కూడా మీరు గౌరవం ఇవ్వాలి కదా. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు జాతి ఔన్నత్యం, నేషనల్ ఇంటిగ్రిటీ అని. ఒకప్పుడు చెగువేర సిద్ధాంతం నుంచి ఇప్పుడు సనాతన ధర్మానికి వచ్చాడు. ఇప్పుడు
ఆ సనాతన ధర్మం నుంచి ఇప్పుడు జాతి ఐక్యత గురించి మాట్లాడుతున్నాం. జాతి ఐక్యత గురించి మరి ఎన్న మాట్లాడగలరు. ఇప్పుడు ఆయన సాక్షాత్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాయకులందరి విగ్రహాలు అక్కడ ఊరూర పెట్టియాలి కదా. గద్దర్ అంటారు, గద్దర్ విగ్రహాన్ని అమరావతిలో పెట్టియాలి కదా, పెద్ద ఎత్తున పెట్టియాలి కదా, పివి నరసింహరావు గారి విగ్రహాన్ని పెట్టాలి కదా. మరి అది చేయడు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఉద్యమ టైం లోపల ఎన్ని జరిగినా కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఒక్క పల్లెత్తు మాట అనలేదు. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క పల్లెత్తు మాట అనలేదు. సీమాంధ్రలో ఉద్యమ కాలం లోపల ఎన్నో మాట్లాడుకుంటాం, కానీ తర్వాత వల్లే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది నాయకులు ఆ యొక్క రాష్ట్ర ఏర్పాటును హానర్ చేయట్లేరు, గౌరవించట్లేరు. అటువంటి వాళ్ళతోనే ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందులో కోవలోకి వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టుకున్న నష్టమే. ఇంతకుముందు పోటీ చేసిండు, 0.4% ఓట్లు వచ్చినాయి. మళ్ళీ కొత్తగా వచ్చి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోమని ముఖ్యమంత్రిని ఆయన పార్టీ నుంచి ఏర్పాటు చేసుకో ఎవరు కాదనట్లే. ఆయనకు వచ్చే ఓట్లెన్నో సీట్లను ఆయన త్వరలో తెలిపోతుంది కదా ఆయన కంటెస్ట్ చేస్తే. కానీ ఆయన ఈ ప్రాంతం యొక్క ఏర్పాటును, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును 11 రోజుల పాటు నేను నిద్రాహారాలు మానుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డైజెస్ట్ చేసుకోలేక, అదేవిధంగా తెలంగాణ వాసుల యొక్క దిష్టి తగిలి మా కోనసీమ మండి మషి అయిపోయింది. ఇట్లాంటి వ్యాఖ్యానాలే తెలంగాణ హృదయాలకు గాయపరిచినాయి. అందుకే మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎప్పుడైతే హానర్ చేయలేదో పవన్ కళ్యాణ్ గారు, మీరు తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు చూడగలలేరు. అది ఎప్పుడు కుచ్చుకుంటూనే ఉంటుంది మాకు. అదేవిధంగా బీజేపీకి ఎంతో స్కోప్ ఉన్నా కూడా ఎదిగే అవకాశం ఉన్న తెలంగాణ ఎందుకు ఎదగట్లేదు? పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని చూసి ఓట్లేస్తున్నారు, కానీ అసెంబ్లీకి వచ్చేసరికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎందుకు ఎన్నికవట్లంటే తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూడగొనలే ఎప్పుడు కూడా. ఎందుకంటే మొదట్లో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు, విస్మరించారు చంద్రబాబు నాయుడు కోరిక కోసం. తర్వాత నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు పిల్లను చంపి తల్లిని బతికిచ్చారని తెలంగాణ ఏర్పాటును అవమానించే విధంగా మాట్లాడారు. అదేవిధంగా వాళ్ళ కర్ణాటక ఎంపీ, యువ ఎంపీ తేజస్వి సూర్య పాకిస్తాన్ విభజనతో పోల్చిండు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును హానర్ చేయలే, అంటే గౌరవించట్లేరు. అందుకే ఇప్పుడు చూడండి, వైఎస్ జగన్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అప్పుడు విభేదించారు. అయినా కూడా ఒకసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన గౌరవించిండు, ఆనందించి. అందుకే వైఎస్ జగన్ గారి మీద తెలంగాణ లోపల ఎందుకు వ్యతిరేకత లేదు, ఎందుకు ఒక్కరు కూడా ఏం మాట్లాడట్లేరంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆహ్వానించిండు, ఏర్పడిన తర్వాత గౌరవించిండు. అదేవిధంగా కమ్యూనిస్టులు వ్యతిరేకించిన తొలుత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవించారు. అదే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళు వివేదించిన కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అప్పుడు ఉద్యమ కాలంలో కూడా ఏర్పడిన తర్వాత హానర్ చేశారు. అందుకే వాళ్ళను ఒక తెలంగాణ ప్రజలు ఏమనరు, ఎందుకంటే మా రాష్ట్ర ఏర్పాటును వాళ్ళు గౌరవించారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గౌరవించట్లేరో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, బీజేపీ పార్టీ లాంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళ మీదనే తెలంగాణ ప్రజలకు కోపం ఉన్నది ఉండబోతోంది కూడా. ఎందుకంటే మా రాష్ట్ర ఏర్పాటును, మా అస్తిత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఎట్లా కోపం వస్తుంది కదా. కాళోజీ నారాయణరావు గారు ఇదే అన్నారు. ఏమన్నారు? మన 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 ప్రాంతీయుడు గనక తప్పు చేస్తే వాడిని 100 అడుగుల బొంద పెట్టాలని చెప్పాడు. అదే ప్రాంతీయతరులు అయితే తరిమి కొట్టాలన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్, ముద్రష్ట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో రావడంతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, తెలంగాణ తల్లి చేతిలో ఉన్నట్టు బతుకమ్మను తీసేసి, ఎప్పుడైతే మన తెలంగాణ యొక్క సంస్కృతికి తూట్లు పొడిచిందో అప్పటి నుంచి ఈ దాడి మొదలైంది మన తెలంగాణ జాతి మీద, తెలంగాణ యాస మీద, భాష మీద. ఇప్పటికైనా చెప్తున్నా, సీమాంధ్ర ప్రజలకు చెప్తున్నా, మా సంస్కృతిని గౌరవించండి. మా సంస్కృతిని, మా పదాలను మీరు కించపరచకండి. ఇడుపు కాగితం అనేది సర్వసాధారణ తెలంగాణ పల్లె లోపల. ఇట్లాంటి వాటి మీద ఎంత చర్చ తక్కువ చేస్తే అంత మంచిదని చెప్తూ విన్నవించుకుంటున్నాను. ప్రాంతీయ విద్వేషాలు మంచివి కావు. జాతి మొత్తం కూడా, భారత జాతి మొత్తం కలిసి ఉండాలి. ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి తీసుకోవద్దు, ఇరు తెలుగు రాష్ట్రాలు అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అనొద్దు, మాకు పేరుంది